Hello students, this is Ark Nageshwar, your biology teacher. Last topic of asexual reproduction is tissue culture. So very important question for board exam also. Sometimes they'll ask this question for 5 marks, right? So tissue culture. So name only is the answer, tissue. So take in a small tissue of plant part. In a culture media, we can get a number of plants. See, the production of new plants from a small piece of plant tissue or cells removed from the growing tips of a plant in a suitable growth medium are called culture solution is called tissue culture. అంటే ఇక్కడ ఏంటంటే టేక్ ఎనీ స్మాల్ టిష్యూ మీన్స్ రూట్స్ కావచ్చు, స్టెమ్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, లీఫ్ కావచ్చు, టిప్ కావచ్చు. సో ఎనీ స్మాల్ పీస్ కీప్ ఇన్ ఏ గ్రోత్ మీడియా. గ్రోత్ మీడియా అంటే ఏంటి? ఒక ఫ్లూయిడ్ అనుకున్నాం. ఆ ఫ్లూయిడ్లో ఏముంటాయంటే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. సో దీస్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ మనం ఏమంటున్నాం? గ్రోత్ మీడియం అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ కల్చర్ సొల్యూషన్ వచ్చు. సో ఈ సొల్యూషన్లో ఆ స్మాల్ టిష్యూ వేసి వీ కెన్ గెట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వీ కెన్ గెట్ ఎ నంబర్ ఆఫ్ ప్లాంట్. దట్ ఈస్ కాల్డ్ టిష్యూ కల్చర్. మరి ఏంటి ఇది, ఎలా చేస్తాము అనేది సీ హియర్ స్టెప్ బై స్టెప్. స్టెప్స్. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఏ ప్లాంట్ టిష్యూ. చూసామా? సో స్మాల్ పీసెస్ తీసుకున్నాం. ప్లేస్డ్ ఆన్ ఏ స్టెరైల్ జెల్లీ ఆర్ అగార్ మీడియా. ఇక్కడ అగార్ మీడియా అన్నా, గ్రోత్ మీడియా అన్నా, కల్చర్ సొల్యూషన్ అన్నా సేమ్ ఓన్లీ. గ్రోత్ మీడియం, కల్చర్ సొల్యూషన్ ఆర్ sterile jelly solution or agar medium, all both are same only. So take small piece of plant tissue placed on a sterile jelly medium. సో ఇక్కడ జెల్లీ అంటే ఇక్కడ ఒక ఫ్లూయిడ్ పెట్టుకున్నాం. సో ఈ ఫ్లూయిడ్లో పెట్టేస్తున్నాం ఏంటి? స్మాల్ టిష్యూ, అది రూట్స్, స్టెమ్, బ్రాంచ్, ఎనీవన్. ఓకే. సో ఇన్ దిస్ మీడియం కంటైన్ న్యూట్రియంట్స్ చెప్పుకున్నాం కదా, న్యూట్రియంట్స్ అండ్ ప్లాంట్ హార్మోన్స్. సో ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయి దేంట్లో? ఆ జెల్లీ సబ్స్టాన్సెస్లో ఆర్ అగార్ మీడియం ఆర్ గ్రోత్ మీడియం. ఈ ఆ మీడియంలో ఏమున్నాయంట? న్యూట్రియంట్స్ ఉన్నాయి, హార్మోన్స్ కూడా ఉన్నాయి, రైట్? ఇవి ఏం చేస్తాయి? సో దీస్ న్యూట్రియంట్స్ అండ్ హార్మోన్ దే హెల్ప్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఆర్ టిల్లర్ ప్లాంట్స్ ఫ్రమ్ టిష్యూ, రైట్? So a plant tissues divides rapidly producing many cells called callus. చూసాం ఇక్కడ. So this is the callus. A plant tissue grows to form a callus. అంటే ఇది టిష్యూ, బిఫోర్ టిష్యూ. సో టిష్యూస్ డెవలప్డ్ మీన్స్ divides rapidly produce many cells called callus. So this is the callus, right? The callus is then transferred to another jelly containing suitable plant hormones which is stimulate the callus develop to roots. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ క్యాలస్ని వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ది అనదర్ జెల్లీ సబ్స్టాన్సెస్. ఇంకో ప్లేట్లో పెట్టేస్తున్నాం. సో దీస్ క్యాలస్ డెవలప్ ఇంటూ రూట్స్ అండ్ షూట్స్. ఫస్ట్ ఏంటనుకున్నా ఇక్కడ ఒక సపోజ్ ఇక్కడ ఇంకోటి ఉంది అనుకున్నాం, దాంట్లో ఏమున్నాయి? టిష్యూ వేసాం. సో టిష్యూ టు డెవలప్ టు ది callus to the callus develops to roots and shoots. See here the formation of roots, shoot. So next one, the callus with developed roots is then put on at another jelly containing different hormones which is stimulate the development of shoots. అంటే వీటిని ఏం చేస్తున్నామంట? అగైన్ దీస్ callus, the callus, roots and the shoots, these tissues keep in another jelly like substances and plant growth hormones like substances present in a big container. దాంట్లో పెడుతున్నాం. See, many planters are produced. These can be transferred into the pots or soil. అంటే ఇక్కడ సో ఆఫ్టర్ when the plants they have formation of shoot and roots, these can transfer to the very large container. Yes. So in this large container also containing hormones.
వాట్ ఈస్ ద హార్మోన్స్ ఫంక్షన్? స్టిమ్యులేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ షూట్స్. అంటే షూట్స్ డెవలప్మెంట్ కావడానికి అట్ ద సేమ్ టైం రూట్స్ డెవలప్ కావడానికి హెల్ప్ అవుతాయి. ఎస్, మెనీ టైనీ ప్లాంట్లెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ జస్ట్ ఏ ఫ్యూ ఒరిజినల్ ప్లాంట్ సెల్స్. ఏమంట? మెనీ టైనీ ప్లాంట్లెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ చూడు. యా, సో టైనీ ప్లాంట్లెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ జస్ట్ ఏ ఫ్యూ ఒరిజినల్ ప్లాంట్ సెల్స్. అంటే ఒక స్మాల్ టిష్యూ నుంచి మెనీ టైనీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, స్మాల్ టిష్యూ నుంచి. ఎస్, దీస్ ప్లాంట్లెట్స్ దస్ ప్రొడ్యూస్డ్ ఆర్ transplanted into pots or soil where they can grow to form mature plants. సో ఏం చేస్తున్నాం అక్కడ చూడు. మెనీ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్, దీస్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ పాట్స్ ఆర్ సాయిల్. అంటే ఎప్పుడైతే మనకు ప్లాంట్లెట్ వచ్చాయో, ప్లాంట్లెట్స్, ఏ నెంబర్ ఆఫ్ ప్లాంట్లెట్స్, ది కెన్ ట్రాన్స్ఫర్ టు ది పాట్. సో ఇక్కడ మనం ఈ పాట్స్ వేసుకోవచ్చు. ఓకే, ఆ పాట్స్లో మళ్ళీ సాయిల్ వేసేసి వీ కెన్ ట్రాన్స్ఫర్. ఆఫ్టర్ దట్ అగైన్ వీ కెన్ supply to farmers. Yes, that is the tissue culture. See, these plants thus produced if are transported into pots or soil, they can grow to form mature plant. So a plant ఏమవుతుందంటే మెచ్యూర్ ప్లాంట్ అవుతుంది, మెచ్యూర్ ప్లాంట్ టు ట్రీ. రైట్, మరి ఎందుకు వై యూ కెన్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్? ఎందుకు టిష్యూ కల్చర్ మనం యూజ్ చేసుకున్నాం? సో వాట్ ఈస్ ద పర్పస్? ఎస్, అంటే ఎందుకు మనం యాక్చువల్గా మనకు సీడ్స్ ఉన్నాయి. నవడేస్ మెనీ సీడ్స్ ఆర్ స్టెరిలైజ్డ్. ఎస్ సార్, ఆ బ్యాగ్స్ మనం సాయిల్ వేసి వాటర్లో వేసి అవి బాగా అబ్జర్వ్ అయిన తర్వాత దీస్ సీడ్స్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ది సాయిల్ వేసామంటే న్యూ ప్లాంట్స్ విల్ కమ్. సేమ్ వీ కెన్ యూజ్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, యూ కెన్ యూజ్ చేస్తామంటే ద ప్లాంట్స్ విల్ గివ్ హై ఈల్డ్. సో ఇంగ్రీడియంట్స్ ఇస్తాయి. మరి వై యూ కెన్ యూజ్ టిష్యూ కల్చర్? అది కూడా ఒక స్మాల్ టిష్యూని యూజ్ చేసుకొని మనము ఇన్ని ప్లాంట్స్, అంటే ప్లాంట్ యూజ్ చేసుకున్నాం, ప్లాంట్ని కల్చర్ చేస్తున్నాం. మరి ఏంటి యూజెస్ అనేది ఇది. సి, అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్. ఏమి అడ్వాంటేజెస్ వీటి వలన? సి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏం అడ్వాంటేజ్ వస్తుంది చూడండి. టిష్యూ కల్చర్ ఈజ్ ఏ very fast technique. Thousands of plantlets can be produced in a few weeks. మనము 1000 ప్లాంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అంట. టైమ్ ఫ్రమ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ. జస్ట్ ఒక స్మాల్ ప్లాంట్ టిష్యూ నుంచి వీ కెన్ మేక్ ఏ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్లెట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు వెరీ లెస్ టైంలో. ద న్యూ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ బై టిష్యూ కల్చర్ ఆర్ డిసీజ్ ఫ్రీ. ఆ టిష్యూ కల్చర్ ప్రొడ్యూస్ చేసిన మనము ఆ ప్లాంట్స్కి ఏంటంట డిసీజ్ ఫ్రీ. 99% డిసీజ్ రావు. అందుకోసం మనం టిష్యూ కల్చర్ యూజ్ చేస్తున్నాం. ఎస్, 99% డిసీజ్ రావు. టిష్యూ కల్చర్ కెన్ గ్రో ప్లాంట్స్ అరౌండ్ ద ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఆర్ సీజన్. అంటే టిష్యూ కల్చర్ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఈ ప్లాంట్లెట్స్ని మనం కింద ఫీల్డ్లో, అగ్రికల్చర్ ల్యాండ్ ఫీల్డ్లో మనము కల్టివేట్ చేసాము అంటే, సి, ద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఆర్ సీజన్. మనం బాగా చూసామంటే ఐ థింక్ అందరికీ ఫీల్డ్స్ ఉంటాయి సార్. ఆ ఫీల్డ్ మనం చూసామంటే కొన్ని ఫంగస్ వచ్చడము, ఇన్సెక్ట్స్. మనం లాస్ట్ వీక్లో చూసాము, మెడిటర్లాండ్ వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చి మొత్తము ఆ ప్లాంట్స్ అంతా తినేస్తున్నాయని. సో అలాగే ఇన్సెక్ట్స్ వలన కూడా మనం ప్లాంట్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇన్సెక్ట్స్ వలన వెదర్ ఆర్ సీజన్, అంటే వెరీ కోల్డ్ టెంపరేచర్, సడన్ రెయిన్ఫాల్, సడన్ ఫ్లడ్స్. సో ఎనీ ఇర్రెసివ్ సీజన్స్ వలన మనము వాటి నుంచి వీ కెన్ ప్రొటెక్ట్ ది ప్లాంట్స్. ఏ ప్లాంట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? టిష్యూ కల్చర్ ప్రొటెక్ట్ చేసిన ఆ ప్లాంట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. వెరీ లిటిల్ స్పేస్ ఈజ్ నీడెడ్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ బై టిష్యూ కల్చర్. తక్కువ స్పేస్, ఒక రూమ్ అనుకున్నాం, జస్ట్ స్మాల్ రూమ్. ఆ స్మాల్ రూమ్లోనే వీ కెన్ కల్చర్ 1,00,000 ప్లాంట్స్. ఎస్, విత్ హెల్ప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి. చిన్న రూమ్లోనే వీ కెన్ కల్చర్ 1,00,000 ప్లాంట్స్. బట్ టేక్ ఫర్ టైమ్.
ఆ రూమ్ టెంపరేచర్లో ఆ రూమ్ కండిషన్లో రెస్ట్ అండ్ ఫ్రీ కండిషన్లో వీ కెన్ మేక్ ఏ 1 lakh plants బికాస్ ఆఫ్ డిసీజెస్ ఫ్రీ. ఇవి డిసీజ్ రావు, అలాగే ఎనీ సీజన్లో గ్రో అవుతాయి, సేమ్ హైట్లో గ్రో అవుతాయి. ఇట్ గివ్ హై ఇల్డింగ్ ఆఫ్ క్రాప్. అది టిష్యూ కల్చర్ అడ్వాంటేజెస్లో. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్ దే కెన్ చూస్ ఫర్ టిష్యూ కల్చర్. మరి టిష్యూ కల్చర్ మనం ఏ ప్లాంట్ తీసుకున్నాము అంటే విచ్ ప్లాంట్ దే హ్యావ్ మోర్ గివింగ్ ఇల్డ్. ఏ ప్లాంట్ అయితే రెస్ట్ అండ్ పవర్ ఈజ్ మోర్ and it give high yielding of crop, that type of plant we can choose and take a small tissue with help of in the culture media or growth media. ఉంది కదా, ఇది కల్చర్ మీడియా అనుకున్నా, గ్రోత్ మీడియాలో we make a number of plants. ఇది టిష్యూ కల్చర్ గురించి, రైట్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.